కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్ర స్థాయిలో ఎవరికి కూడా మన క్యాండిడేట్ని పెట్టాం, మనం ఎవరికీ సపోర్ట్ చేయమని మేడం చెప్పారు. అందు గురించి కాంగ్రెస్ పార్టీ తటస్థంగానే ఉందండి. మీరు ఎన్ని ఎలక్షన్లు చూసి ఉంటారు? చాలా ఎలక్షన్లు చూసారు కదా. జనరల్ ఎలక్షన్ అయితే ఈ ఎలక్షన్ అయితే దీనికి జనం ట్రెండ్ ఎలా ఉందంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. శేషారెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డాడండి. ఇది టీచర్స్ కాన్స్టిట్యున్సీ. అప్పట్లో మా పక్కనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్స్. వాళ్ళిద్దరు కూడా మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. 2:30, 3 అయింది. వాళ్ళిద్దరిని అడిగా, వెళ్ళి ఓటేసి వచ్చారా ఏంటని. బయట నుంచి ఉన్నారు ఆయన. ఏమంటే అందరికీ 2 గ్లాసులు ఇచ్చింది, నాకు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా పంపలేదు, అందుకని వెళ్ళలేదండి అన్నారు. ఏంట్రా బాబు, గంగిరెడ్డి ఫోన్ చేసి ఒక 2 గ్లాసులు పంపించాయా అని చెప్పి ఆ 2 గ్లాసులు పట్టుకొచ్చాక ఆ 2 ఇద్దరికి ఇస్తే వెళ్ళి 3:30కి వెళ్ళి లైన్లో నుంచి 4:30కి ఓటేసి వచ్చారు. ఇప్పుడు మన ఓటింగ్ పరిస్థితి అదే ఉంది. ఎవడికి ఓటేస్తాడంటే ఏం చెప్తాం? ప్రతి ఓడికి డబ్బు వచ్చిందా, ఆడు మన కాస్టోడా, ఈడు ఆడాడు, ఎవడు ఏం చేస్తాడో ఎవడికి అక్కలేదు అనేది అన్నీ అలాగే ఉన్నారు. ఈ జనాలని ఇది తప్పు. కోడి గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏం చెప్తాం? ఈ ప్రజలే అలా ఉన్నారు. ఎవరిని ఏం మనం అంటానికి లేదు. అలా నాయకులు కూడా అలాగే ఉన్నారు. వచ్చిన కాడి నుంచి దోచుకోవద్దు. ఎవరిని మనం ఎవడన్నా చెప్పు. ఇప్పుడు మొగుడు చెప్తే పిల్లలు ఇన్ని రోజులు అవి ఎవడైతే వచ్చాడో ఆడు వేసుకుంటారు. అది నసీబు ఎవడికి పోతే నెగ్గుతాడు. లేకపోతే ఎవడు బాగా డబ్బులు ఖర్చు పెడితే ఆడు